ఇది ఈజీగా మీకు మెజర్మెంట్ ప్రకారం మీడియం సైజు వాళ్ళంతా కుట్టుకునే సైజ్ అనమాట. మీడియం సైజు నుంచి కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి వరకు ఈ సైజు ఓకే. ఈజీగా చెప్పేస్తాను, టక్క చూడండి. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఛానల్కి కూడా. ఇదిగోండి, చేతులు మీ ఇష్టం, అంటే మీకు ఎన్ని ఇంచులు కావాలనుకుంటే అన్ని ఇంచులు పెట్టుకోండి. ఇదైతే నాకు 6 ఇంచులు ఉంది. 6 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, 6 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకొని కిందికి వచ్చేసి ఇలా వచ్చేసి నేను 2.5 కాడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. 3 ఇంచుల కాడికి కూడా మార్కింగ్ పెడుతున్నా. షోల్డర్ కాడ వచ్చేసి 2 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్, 1 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 ఇంచ్ కాడ నుంచి ఇలాగనమాట. ఇప్పుడు ఇది కొట్టేసాం కదా మనం మార్కింగ్ ఆల్రెడీ. ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలాగ డౌన్ అనమాట, కొంచెం డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా. ఇదిగోండి, ఈ 1 ఇంచ్ కాడ నుంచి డౌన్ మనం ఇట్లా కుట్లేసి, అంటే ఖర్చులు ఇట్లా ఇక్కడ కుట్లేస్తాం కదా, వేసే వరకే కట్ చేసుకోవాలి. కుట్టు వచ్చే వరకే, అంతకు ఎక్కువ కట్ చేసుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇవి ఐరన్ కూడా వేసుకున్నా, కానీ చాలా రోజులు అయింది కదా, ముత్తలు పడిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చూడండి, కరెక్ట్గా నేను 15 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి షోల్డర్ వచ్చేసి 5.5, సేమ్ కిందికి కూడా ఆమదం సైజు 5.5, ఇలా వచ్చేసి 11.5 కాడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ కాడికి నీట్గా ఇలా వేసేసుకోండి. 2 ఇంచుల 2 గీతల కాడికి గల్ల పెట్టుకోండి. సైజ్ వచ్చేసి ఇలా వచ్చేసి మనకి 10 ఇంచెస్ తీసుకోండి. ఇలాగా ఇలా 10 ఇంచ్ కాడికి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. నేను మీకు ప్రతిసారి చెప్తాను, గల్లా ఏదైనా డిజైన్ పెట్టాలి అనుకుంటే కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కట్ చేసి చూపించాలి అనుకుంటే బకరం కట్ చేసి చూపించండి, గల్ల అయితే కట్ చేసుకోకండి. ఇప్పుడు నీట్గా ఇలా అయితే నేను ఎలా అయితే మార్కింగ్ వేసానో అలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కింద కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి. నేను టక ఒక 3 నిమిషాలలో అయిపోవాలనుకుంటున్న వీడియో. చూద్దాం మరి ఎన్ని నిమిషాలు పడుతుందో. ఇలా క్రాస్లో వేసుకున్నాం కదా, వేసుకున్నప్పుడు మనకి ఇలా వచ్చేసి 3 ఇంచులన్నర, ఇక్కడికి ఇటు వచ్చేసి 2 ఇంచులన్నర కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి. చెస్ట్ తక్కువ ఉన్నది అనుకునే వాళ్ళు తగ్గించుకోండి, ఇంకా 3 ఇంచెస్ అలా పెట్టుకోండి. ఇంకా గల్లు వచ్చేసి 5 ఇంచులన్నర, ఇక్కడికి నీట్గా ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోండి. 2 ఇంచ్ కాడికి ఇలా మడుచుకోండి. ఇలా కరెక్ట్గా 2 ఇంచుల కాడికి ఇలా మలిపేసుకోండి. మలిపేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, చెస్ట్కి కరెక్ట్గా. ఇప్పుడు ఇలాగ ఇది 3 ఇంచులు ఇంకా కట్ చేసేసుకుంటాం. నేనైతే ఇలా ఈజీగా కట్ చేసేసుకుంటా. మీ గురించి అంటే నేను పెడుతున్నా కాబట్టి ఈ మాత్రం ఎవరైనా చూడాలి అనుకుంటే కొంచెం అని అర్థమయ్యేటట్టు పెట్టాలి కాబట్టి ఇలా పెడుతున్నా. లేదంటే బ్లౌజ్కి చూసుకొని మేము టకాటక్ కట్ చేసేసుకుంటాము. అర్థం అవ్వదు కాబట్టి మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకొని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ దగ్గర మనం అంటే చూడండి, ఇటు మనం ఇక్కడ కొంచెం దూరం కట్ చేసుకోవాలి, బుగ్గరాక రాకుండా ఉంటుంది.
ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. క్రాస్ పట్టి ఓకే, మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. ఇటు వచ్చేసి 3.5, పొడవు వచ్చేసి 12 ఇంచులు పెట్టుకొని 12 ఇంచుల కాడికి ఇలా గీసుకోండి. నేను నార్మల్గా గీసి కట్ చేసి చూపిస్తున్నా. ఈ సైడ్లకి జైలు చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మర్చిపోకండి.